శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. సర్వచైతన్య స్వరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తిః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. సాధారణంగా తల్లిదండ్రులకి, మామూలుగా అయితే తల్లికి అనుకోండి, ఇక్కడ తండ్రికి, బిడ్డల యొక్క మనస్తత్వం బాగా తెలుస్తుంది కనుక వాళ్ళకి ఎవరు చెబితే మనసుకెక్కుతుందో అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం అహంకారం అన్నదాన్ని పక్కకు పెట్టాలి. నేను చెప్తే వినలేదు, వాళ్ళు ఎవరో చెప్తే వింటావా అనే మాట, తండ్రినైనా నా మాట వినవా, మరొకరి మాట వింటావా అనేటటువంటి అహంకారాన్ని రానీకుండా గనక చూసుకున్నట్టయితే పిల్లలని చాలా చక్కగా సరైన మార్గంలో పెట్టచ్చు. ఎవరి మాట వారికి మనసుకి హత్తుకునేట్టుంటుందో వారి మాట వినేట్టుగా చెయ్యాలి. వ్యాసుడు చేసినటువంటి గొప్ప పని ఇది. గొప్ప తండ్రి వ్యాసుడు. తాను చెప్తుంటే ఎంతసేపు వినటం లేదు గనక జనక మహారాజు దగ్గరికి పంపించాడు. జనకుడితో మాట్లాడిన తర్వాత జనకుడు తనని ఒక ఉదాహరణగా చూపించిన తర్వాత, అటువంటి ఉదాహరణ వ్యాసుడు చూపించటానికి వీలు లేదు. ఈయనకి సంసారమే లేదు, భార్య లేదు. కానీ అక్కడ జనకుడికి సంసారం అంటే కుటుంబంతో పాటుగా రాజ్యం అనే బరువు కూడా ఉంది. అవన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించుకుంటూ అందులో ఇరుక్కుపోకుండా ఏ రకంగా అంటి ముట్టనట్టు ఉండగలిగాడో ఒక ఉదాహరణ చూపించినప్పుడు ప్రయోజనం ఉంటుంది అని అక్కడికి పంపించాడు. వ్యాసుడు అనుకున్న పని చక్కగా సిద్ధించింది. కొడుకు రాంగానే కౌగిలించుకున్నాడు, సంతోషించాడు. అతడు కూడా ఏమీ మాట్లాడలేదు. తండ్రితో పాటుగా, అంటే నేను పెళ్లి చేసుకుంటానని అనలా, తండ్రితో పాటుగా వేదాధ్యయనం కొనసాగించాడు. పూర్తిగా సాంగోపాంగంగా వేదమంతా నేర్చుకోవడం పూర్తయిన తరువాత అప్పుడు వ్యాసుడు వివాహం చేస్తాను అనేటటువంటి మాట అంటే ఈయన కాదు అనలేదు. పితృదేవతల కుమార్తె పితరులు అంటారు. వారి కుమార్తె పీవరి అనేటటువంటి ఆమెని ఈయన భార్యగా స్వీకరించాడు. భార్యగా స్వీకరించాక ఈయనకి 5 సంతానం కలిగారు. 4 కుమార్తెలు, రిపీట్, 4 కుమారులు, 1 కుమార్తె. వాళ్ళ పేర్లు మరి తండ్రికి ఉన్న పేరే పెట్టాలని అనుకున్నాడేమో. అసలు వ్యాసుడని మనం అంటున్నాం కానీ ఆయనకి పేరు కృష్ణద్వైపాయనుడు, కృష్ణనామంతో బాగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. అందుకని కృష్ణుడు, గౌరప్రభుడు, భూరి, దేవశ్రుతుడు అని 4 కుమారులు. ఆ తరువాత కొంతకాలానికి కీర్తి అనేటటువంటి కుమార్తె కూడా ఈయనకి కలిగింది. ఆ కీర్తిని విభ్రాజుడు అనేటటువంటి ఒక మహర్షి యొక్క కుమారుడు అణుహుడు అనే ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. పూర్వకాలం తప్పనిసరిగా ఎంతమంది కుమారులున్నా ఒక కుమార్తె కావాలి అని కోరుకునేవారు. ఎందుకంటే కుమార్తెలు 2 వంశాలను ఉద్ధరిస్తారట వాళ్ళు. ఇటు తాము పుట్టినటువంటి వంశం, తాము మెట్టినటువంటి వంశం. అందుకని కన్యాదాన ఫలం కూడా కావాలి అని ఒక కుమార్తె కావాలనుకుంటారు. ఈయన కావాలని అనుకుని ఉండడు. ఎందుకు అంటే ఆ జనకుడిని చూసిన తర్వాత ఏది అనుకోవడం లేదు కదా, ఉన్నది అనుభవించటం, ఆనందంగా ఉండడం, స్వయంగా దేనికోసం ప్రయత్నం చేయకుండా ఉండడం. ఇలా ఉంటే ఆ కుమార్తె కలిగింది. అణుహుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి బ్రహ్మదత్తుడు కుమారుడుగా జన్మించాడు. ఈయన తర్వాత కాంపిల్య రాజ్యానికి రాజు కూడా అయ్యాడు. చాలా గొప్ప ప్రతాపం కలిగినటువంటి వాడు. ఈవిడ శుకుడి యొక్క కుమార్తెకి జన్మించాడు గనక
గొప్ప బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడయ్యాడు. అటు ప్రతాపము కలిగినవాడు, ఇటు బ్రహ్మజ్ఞానం కూడా కలిగినవాడు. అతడు ఆ బ్రహ్మదత్తుడు కొంతకాలం ఉన్నాక నారదుడి ఉపదేశం వల్ల యోగ మార్గాన్ని అవలంబించి కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి బదరికాశ్రమానికి వెళ్ళాడు. మనకి చాలా చోట్ల కనపడతాడు నారదుడు. అంటే ఎవరికన్నా తగినటువంటి సమయం వచ్చినప్పుడు వారికి ఉపదేశం చేయడానికి వచ్చేటటువంటి ఒక గొప్ప మహానుభావుడు, ఒక తేజస్సు నారద మహర్షి. ఈ కాలంలో మనకి అటువంటి వారిని చూసేటటువంటి శక్తి లేదు. ఒకప్పుడు కాస్త వినేవారు, వినగలిగినటువంటి శక్తి కూడా లేదు. అందువల్ల సాటి మానవుడి రూపంలోనే వారి వాక్కులుగానే మనకి వినపడడం జరుగుతుంది. ఉపదేశాలన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఆ బ్రహ్మదత్తుడికి నారదుడు ఉపదేశం చేస్తే ఇంకా యోగ మార్గంలో ఉండదలుచుకుని, చూడండి ఎవరు వాళ్ళ కర్తవ్యాన్ని మాత్రం మర్చిపోరు, రాజ్యాన్ని కొడుకుకు అప్పగించి బదరికాశ్రమం వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాయాబీజాన్ని ఉపదేశంగా పొందాడు. ఈ మాయాబీజం ఎవరిది? శ్రీదేవిది. అమ్మవారికి సంబంధించినటువంటి బీజాక్షరం అది. ఆ మాయాబీజాన్ని ఉపదేశంగా పొంది పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానం అయ్యాడు. అంతకుముందు ఆయన పేరు బ్రహ్మదత్తుడు. నారదుడు ఉపదేశం చేసిన తర్వాత యోగ మార్గంలో ఉండి కొంత బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించుకున్నాడు. ఇప్పుడు పరిపూర్ణంగా బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడు అయ్యి బ్రహ్మజ్ఞానిగా అయ్యాడు. ఇక శుకుడు గృహస్థాశ్రమం స్వీకరించటం అన్నది దేనికి? ప్రజాయై గృహమేధినాం. సంతానం కోసం మాత్రమే గృహస్థాశ్రమాన్ని స్వీకరించటం అన్నది ధర్మ మార్గానుయాయులు చేసేటటువంటి పని. కనుక సంతానం కలిగింది, తండ్రి గారి కోరిక తీరింది. సంతానం కలిగితే పితృణం తీరుతుంది. పితృణం తీరిన తర్వాత ఈయనకి మిగిలినటువంటి రుణాలు ఎలాగో తీర్చుకోవడం జరిగిపోయింది. దేవరుణం మొదలైనటువంటివన్నీ ఋషి రుణం. కనుక ఈయన ఇంకా తాను సంసారంలో విరక్తుడై కైలాస శిఖరానికి వెళ్ళాడు. తండ్రి సంగతి వదిలిపెట్టేశాడు. వ్యాసుడికి తెలిసిందనుకో, చెప్పాడనుకో, వ్యాసుడు వెళ్ళనిస్తాడా? కుమారుడి మీద చాలా వ్యామోహం కలిగినటువంటి వాడు. ఈయనకు కూడా, శుకుడికి కూడా నారదుడే ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం కారణంగా తండ్రి కోరిక తీర్చాడు. తండ్రి విషయంలో తాను నిర్వర్తించవలసినటువంటి విధి ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేశాడు. కనుక ఇంకా ఈయనకి తండ్రిని నిర్లక్ష్యం చేశాడు అనేటటువంటి దోషం ఉండదు. కనుక సర్వసంగ పరిత్యాగం చేసి నిర్వికల్ప సమాధిలో మునిగిపోయి సిద్ధాత్మ స్వరూపుడై గిరిశిఖరం నుండి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. కైలాస పర్వతానికి వెళ్ళాడు. అసలు అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండిపోయాడు. నారదుడు ఉపదేశం ఎలాగో ఉంది కనుక ఆ ఉపదేశంతో అక్కడ సాధన చేశాడు. ఆ సాధన చేయడానికి ముందుగానే ఈయన అక్కడికి వెడుతూనే సర్వసంగ పరిత్యాగి అయ్యాడు. సమస్తమైనటువంటి సంగములను వదిలేశాడు. కుమారులు కుమార్తె పుట్టారే అనుకోండి, పుట్టిన తర్వాత వారికి వివాహం చేసేటటువంటి వరకు, అవసరమైతే ఒక సంతానం కలిగే వరకు వీరికి బంధం ఉంటుంది. ఆ తర్వాత వారికిను తల్లిదండ్రులకి బంధం ఉండాల్సినటువంటి పని లేదు. వారంతటి వారు అయ్యారు కదా, వారి కుటుంబాలను వాళ్ళు చూసుకుంటారు కదా, ఇంకా వాళ్ళతో బంధం ఏమిటి? వాళ్ళు వేరే వాళ్ళతో బంధాలు పెంచుకునే పరిస్థితిలో ఉన్నారు. కనుక సర్వసంగ పరిత్యాగే వెళ్ళిపోయి ఆ కైలాస పర్వతం మీద ఉండి తపస్సమాధిలో ఆ పర్వత శిఖరం మించి పైలోకాలకి వెళ్ళిపోయారు. ఇది ఎవరైనా ఊర్ధ్వలోకాలకు వెళ్ళదలచినటువంటి వాళ్ళు కైలాస పర్వతం నుండే వెళ్ళినట్టుగా మనకి మన పురాణ గ్రంథాలన్నీ తెలియచేస్తూ ఉన్నాయి. అంటే అన్నిటికన్నా అత్యున్నతమైనటువంటి శిఖరం కలిగినటువంటిది, సాక్షాత్తు శివుడికి నివాస స్థానమైనటువంటిది, శివుడే ఆ పర్వతమే శివస్వరూపమైనటువంటిదిగా చెప్పబడేది. అక్కడి నుంచి ఎలా వెళ్ళాటంటే ఆ కొండ మీద నుండి దూకితే కింద పడాల్సింది బదులు పై లోకాలకు వెళ్ళిపోయాడు. అంటే ఉన్నవాడు ఉన్నట్టుగా
ఈ ఇహలోక బంధాలన్నింటినీ ఇంతకుముందే శారీరకంగా మనస్సుతో తెంచుకున్నవాడే భౌతికంగా కూడా బంధం లేకుండా చూసుకున్నాడు. ఇప్పుడు ఈయన ఇట్లా వెళ్ళాడంటే చూసిన వాళ్ళు కానీ బాధపడిన వాళ్ళు కానీ అయ్యో అనేటటువంటి వాళ్ళు కానీ ఎవరు లేరు. అలా ఆకాశ వీధులు అది ఎట్లా వెళ్ళాడంటే సాక్షాత్తు సూర్యుడిలాగా. ఇంతకుముందు కూడా మిథిలా నగరంలో ప్రవేశించినప్పుడు ఆ రెండవ ద్వారం కూడా దాటి మంత్రి తీసుకెడుతూ ఉంటే ఎలా వెళ్ళాడు ఆయన? సూర్యుడిలాగా నిటారుగా నిలబడి వెళ్ళాడు, ఎక్కడా వంగినట్టుగా లేకుండా అని. అలా ఉండేటటువంటి దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోవడం జరిగింది. శుకుడు ఎప్పుడైతే ఆ పైలోకాలకి ఎగిరి వెళ్ళిపోయాడో ఇక్కడ ఎన్నో ఉత్పాతాలు జరిగాయట. అంటే మహానుభావులు శరీరం వదిలినప్పుడు ప్రకృతి కూడా ఆ బాధను తట్టుకోలేదు. ముందు ఆ గిరిశిఖరం 2 ముక్కలైందిట. ఆ ఆకాశంలో ఉన్నటువంటి వాయువు దేవతలు వాళ్ళు ప్రశంసించటంతో భూలోకంలోనే ఉత్పాతాలు జరిగాయి. ఎందుకంటే ఆయన ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు గనక. అంతరిక్షంలోకి వెళ్ళంగానే దేవతలు ఋషులు వాళ్ళందరూ ఆ శుకుణ్ణి చాలా గొప్పగా కీర్తించటం జరిగింది. ఈ విధంగా సర్వభూతాత్మకుడైనటువంటి ఈ శుకుడు ఆకాశంలో 2వ సూర్యుడిలాగా బ్రహ్మజ్యోతులతో తేజరిల్లుతూ ఉంటే వ్యాసుడు మాత్రం పుత్రవియోగం భరించలేక పుత్ర అంటూ చాలా బాధపడ్డాట. చూడండి, కొడుకుకి లేదు కానీ మమకారం, తండ్రికి విపరీతమైన మమకారం. ఆయన తండ్రి యొక్క రుణాన్ని తీర్చాడు, తండ్రి కోరికని తీర్చాడు, తన సంతానాన్ని ప్రయోజకులుగా చేసి వదిలిపెట్టాడు. ఇంకా ఈ సంసారం అక్కర్లేదనుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ జనక మహారాజు చెప్పినట్టు ఇంద్రియాలు బలవత్తరాలు గనక ఆ ఇంద్రియాలు మళ్ళీ ఏదో రకమైన కోరికలు కోరితే ఆ స్థానానికి వెళ్ళాక దిగి రావడం అనేది కష్టమే కదా. ఇతడు అక్కడ తపస్సు చేస్తూ ఉంటే ఆ తపశ్శక్తి వల్ల ఆకాశంలోకి ఎగిరిపోయాడు సూర్యప్రకాశంతో. దేవతలు సంతోషించారు. మహానుభావుడు భూలోకంలోంచి వెళ్ళిపోయాడు కనుక ఉత్పాతాలు వచ్చాయి. కానీ వ్యాసుడు మాత్రం కుమారుడి మీద ఉండేటటువంటి వ్యామోహం వల్ల చాలా బాధపడ్డాడట, మామూలుగా కాదు. ఆ శుకుడు సర్వభూతాత్మకుడు అని చెప్పారు కదా. అంటే విష్ణువుని సమస్తంలోనూ దర్శించి తనలోనూ విష్ణువుని దర్శించి ప్రకృతిలో తాను లీనమై ప్రకృతికి తనకు భేదం లేదనేటటువంటి అన్వయం చేసుకునే స్థితిలో ఉన్నాడు. అదే మనకి భాగవతంలో కూడా కనపడుతుంది. ఏమనంటారు, వ్యాసుడు కుమారుణ్ణి పిలుస్తూ ఉంటే ఆయన కాదు కానీ చెట్లన్నీ సమాధానం చెప్పాయి అని. అంటే శుకుడు ఎక్కడున్నాడు? పంచభూతాల్లోనూ ఉన్నాడు. తనని వాటితో అన్వయం చేసేసుకున్నాడు. అసలు భేదం లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేటటువంటి దాన్ని బాగా అనుభూతిలో తెచ్చుకున్నటువంటి వాడు గనక భేదం లేకుండా అట్లా ఉంటే, పాపం వ్యాసుడు ఎప్పుడైతే పుత్ర అని అరుస్తూ బాధపడుతూ ఉన్నాడో ఆ పర్వతాలన్నీ సమాధానం చెప్పాయట. సమాధానం ఎవరు చెప్పారు? కొడుకు కాదు చెప్పింది, ఈయన సర్వభూతాత్మకుడు కదా. ఆ పర్వతాలు సమాధానం చెప్పాయి. ఇప్పటికి కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే ఆ ధ్వనులు వినపడుతూ ఉంటాయి. ఆ గిరిశిఖరాల మీద ఇప్పటికీ ఆ ప్రతిధ్వని, ఈయన కుమారా అని అరిచినటువంటి ధ్వని ప్రతిధ్వనిగా వచ్చినటువంటిది మనకి వినపడుతుంది. అంటే ఈయన కుమారా అనంగానే, పుత్ర అనంగానే ఆ కొండల నుంచి పుత్ర కుమార అన్నమాట ప్రతిధ్వనిగా వినపడింది. ఎంత తీవ్రంగా వ్యాసుడు బాధపడ్డాడంటే ఆ మాటలు ఈనాటికి కూడా వినపడుతున్నాయి. అది అంత తీవ్రంగా ఉంది. ఇంత బాధపడుతూ ఉంటే పాపం ఇంత బాధపడుతున్నాడు కదా అని చెప్పి ఆ వ్యాసుణ్ణి శివుడు ఓదార్చాడటండి. ఎందుకంటే వ్యాసుడు కుమారుడు కావాలని ఎవరి గురించి తపస్సు చేశాడు? శివుడి గురించే తపస్సు చేశాడు. శివుడు కూడా నీ కుమారుడు పుడతాడన్నాడే కానీ ఏదో వేరే రాక్షసులకి వరం ఇచ్చినట్టు వాడి మహిషుడికి ఇచ్చాడు కదా, రంభుడికి ఇచ్చాడు కదా.
నాకు సంతానం కావాలంటే ఇదిగో నువ్వు ఇలా తపస్సు సాలించి అలా బయటికి వెళ్ళగానే కనపడిన స్త్రీనే నీకు భార్య అన్నాడు. అటువంటిది ఏం లేదు. శివుడి వరం వల్ల అరణిలో నుంచే అయోనిజుడిగా జన్మించాడు కనుక ఆ కుమారుడు కోసం వ్యాసుడు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఓదార్చేటటువంటి బాధ్యత కూడా శివుడే తీసుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వెందుకు బాధపడతావు, బాధపడద్దు, నీ కుమారుడు యోగులందరిలోకి చాలా శ్రేష్ఠుడు, పుణ్యం చెయ్యనటువంటి వాళ్ళు పొందడానికి వీలు లేని లోకాలు పొందాడంటే పరమమైనటువంటి పుణ్యాలు చేసినటువంటి వాళ్ళు ఏ లోకానికి ఎడతారో అటువంటి ఉత్తమ గతులు పొందాడు. నువ్వు బ్రహ్మజ్ఞానివి కదా, అతడి కోసం ఎందుకు బెంగ పెట్టుకుంటున్నావు? ఏం బ్రహ్మజ్ఞాని? బ్రహ్మజ్ఞాని కనుక అయి ఉన్నట్టయితే కుమారుడు శరీరం వదిలితే ఈ చిన్న బ్రహ్మం వెళ్ళి పెద్ద బ్రహ్మంలో కలిసింది అని ఈ బ్రహ్మం అనుకోవాలి కానీ ఏడుస్తారా? కనుక నువ్వు బ్రహ్మజ్ఞానివి అని గుర్తు చేశాడు శివుడు. నువ్వు బ్రహ్మజ్ఞానివి, అతడు ఎవరూ పొందనటువంటి ఉత్తమోత్తమమైనటువంటి లోకాలు పొందాడు కనుక నువ్వు బాధపడవలసినటువంటి పని లేదు. కానీ ఒక్కటి, నీ కొడుకు వల్ల నీకు గొప్ప కీర్తి లభించింది. అదే కదా సుఖతాతం అని కదా ప్రార్థిస్తున్నాం మనం. సుకుడి తండ్రి అని ఎక్కడైనా కొడుకు పేరు మీద తండ్రిని పిలుచుకుంటామా? తండ్రి పేరు మీద కొడుకుని పిలుస్తాం. కానీ అటువంటి కీర్తి నీకు సముపార్జించి పెట్టాడు అంటే వ్యాసుడు అంటున్నాడు, ఇప్పుడు నేను ఏం చెయ్యను, ఎంతైనా నాకు దుఃఖం ఆగట్లా. బాగానే ఉంటుందండి చెప్పడం, దుఃఖపడద్దు అంటే దానికి రీజన్ చెప్పాం. ఐ రిపీట్, దుఃఖపడద్దు అని దానికి ఒక కారణం కూడా చెప్పినా దుఃఖం ఆగుతుందా? ఆగదు కదా. నా కళ్ళు ఇంకా నా కొడుకుని చూడాలనే బాధపడుతున్నాయి అంటే శివుడు అంటాడు, నీ పక్కన నీకు ఎప్పుడూ కూడా నీ కొడుకు యొక్క నీడ ఉండేట్టుగా వరమిస్తున్నాను అన్నాడు. అంటే వ్యాసుడి వెంట శుకుడు నిరంతరం నీడగా ఉంటాడు. ఆయన అక్కడ వెళ్ళిపోయాడు, ఆయన వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఆయనకు అసలు ముక్తే లేదు, పునర్జన్మ లాంటివి కూడా లేవు. కానీ ఆయన చూడండి, పుట్టుక మరణం కూడా భిన్నంగా ఉన్నాయి. పుట్టుకేమో అరణిలోంచి పుట్టాడు, శరీరం వదలడమేమో ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కూడా అన్ని పంచభూతాల్లో కలిసిపోవడం కూడా జరిగిపోయింది. అందుకని నీ నీడగా నీ పక్కన ఉంటాడు అని వరం ఇచ్చి అంతర్ధానమైతే ఇంకేం చేస్తాడు, నీడగా అన్నా నా పక్కన ఉన్నాడు అని సంతోషించి వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వచ్చేసాడండి. కానీ తిరిగి వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పుత్ర వ్యామోహంతో దుఃఖంలోనే ఉన్నాడు. చాలా కాలం పట్టింది బయటపడ్డాం. మాట అనడం చాలా తేలిక, దుఃఖం ఓర్చుకోమని. కానీ అది సామాన్య స్థితికి రావాలి అంటే చాలా కాలం పడుతుంది. అలా వ్యాసుడు చాలా కాలం పుత్ర దుఃఖంతో ఉండి నెమ్మదిగా ఎంతో కాలానికి కోలుకోవడం జరిగింది. దీంతో మనకి శుకుడి యొక్క వృత్తాంతం పూర్తయింది. ఎందుకు మనకు శుకుడు గురించి మాట్లాడుకున్నాం, అవసరమా అంటే శుకుడికే కదా దేవి భాగవతం అంతా ఉపదేశం చేసింది. మొదటి శ్రోత ఆయనతో పాటుగా ఈ సూతుడు కూడా విన్నాడు కనుక ఈ మొదటి శ్రోతకి అక్కడికక్కడే ఫలం లభించింది. పంచభూతాల్లో కలిసిపోతూ శరీరాన్ని పంచభూతాల్లో కలిపేసి ఆత్మ ఒక్కటే పైలోకాలకు వెళ్ళడం అన్నది సూతుడు వీళ్ళకి ఈ ఇతివృత్తం చెప్పడానికి మిగిలి ఉన్నాడు కనుక అటువంటి శుకుడి వృత్తాంతం ఇక్కడితో పూర్తయింది. కనుక యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. స్వస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.